ఏమీ చెప్పలేం. విధి రాత అంతే. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ చివరి క్షణంలో చనిపోయారు. తప్పు ఎవరిది అంటే ఇదిగో పలానా వ్యక్తిది అని అనలేం. తల రాత రాసిన ఆ దేవుడిని వేలెత్తి చూపడం తప్ప వేరే ఏం చేయలేం. కళ్ళల్లో కన్నీరు తెప్పించే ఈ దారుణం ఓ అభం శుభం తెలియని పసి హృదయాన్ని బలి తీసుకుంది. లిఫ్టులో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు అర్నవ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టుగా తెలిపారు. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడు మృతి చెందినట్లుగా వెల్లడించారు. పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న లిఫ్ట్లో 2 గంటలకు ఇరుక్కున్న బాబు జస్ట్ ఒక పావు గంట క్రితం మేము డిక్లేర్ చేయడం జరిగింది. బేబీ చనిపోయింది. సో మా టీము, మా పిడియాట్రిషియన్స్, పిడియాట్రిక్ సర్జరీ, ఎనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎవ్రీబడి 24 hours టోటల్లీ బేబీ మీద పనిచేశారు. ఆక్సిజన్ చాలా సేపు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి ఆక్సిజన్ అందక వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో అన్ని నష్టాలు జరిగిపోయినాయి. అందులో కిడ్నీస్ కూడా పాడైపోయినాయి. ఈ రోజుకైతే అన్ని ఆర్గాన్స్ కూడా పాడైపోయినాయి. సో అందుకోసం ఇప్పుడే డెత్ డిక్లేర్ చేసినాము. వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్ దట్. అండ్ ఇట్ ఈస్ ఏ మెడికల్ లీగల్ కేసు కాబట్టి ఫార్మాలిటీగా మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్దర్ చూస్తారు ఏమైనా దొరుకుతుందేమో అని. మసాబ్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. తన తాతతో కలిసి తన మేనత్తింటికి వెళ్లాడు అర్నవ్. తాత మనవడు లగేజీతో లిఫ్ట్ వద్ద ఉండగా ముందుగా లోపలికి అర్నవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్ట్లో పెట్టి మిగిలిన లగేజీని తెచ్చేందుకు బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో అర్నవ్ బటన్ నొక్కాడు. దీంతో క్షణాల్లో లిఫ్ట్ కదిలి పైకి వెళ్ళింది. లిఫ్ట్ గ్రిల్స్ తెరిచే ఉండడంతో బాలుడు లిఫ్ట్ నుంచి దూకాడు. దీంతో లిఫ్ట్ స్లాబుల మధ్య అర్నవ్ ఇరుక్కుపోయాడు. దీంతో బాలుడి కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందికి హైడ్రా, డిఆర్ఎఫ్ బలగాలను పోలీసులు రప్పించారు. వెల్డింగ్ మిషన్ల సాయంతో దాదాపుగా 4 గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే అర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్నవ్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు. అర్నవ్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.